151 సీట్లు టీడీపీకి వైసీపీకి వచ్చినాయి కదా. వీళ్ళు అప్పటికో 10 కోట్లు 20 కోట్లు ఒక్కొక్కటి తగలేసుకుని ఉంటారు కదా, ఓడిపోయి ఉన్నారు దారుణంగా. అదే మనిషి మళ్ళీ పంచాయతీల్లో సర్పంచులకు డబ్బులు పెట్టి, వార్డు మెంబర్లకు కనీసం 1 2 లక్షలు ఇవ్వాలి, సర్పంచులకు 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలి. అట్లాగే అంటే అంతకుముందు తెలుగుదేశం ఎలక్షన్ పెట్టలా, 18లో పెట్టాలి ఎలక్షన్, వాళ్ళు పెట్టలా. కాబట్టి మొత్తం ఎలక్షన్ ఎందుకు పెట్టలేదు అప్పుడు? 19లో మళ్ళీ వాళ్ళు ఎలక్షన్కి పోవాలా ఎమ్మెల్యే క్యాండిడేట్లు, స్థానిక ఎన్నికల్లో కనుక వీళ్ళు ఖర్చు పెట్టేస్తే రేపు పొద్దున్న డబ్బులు లేవంటారు, పార్టీ నుంచి ఆడబెట్టుకుంటాంలే అన్న ఉద్దేశంతో ఎన్నికలే జరపలా. 18లో జరగాల్సిన ఎన్నికలు జరగల. జగన్ వచ్చిన తర్వాత జరిపేశాడు ఎన్నికలు. ఈ జరిపే టైంలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు డబ్బులు పెట్టుకున్నారు కొత్తగా గెలిచిన వాళ్ళు కాబట్టి ఆ ఉత్సాహంతో. అదే సందర్భంలో ఇటు తెలుగుదేశం పార్టీకి డబ్బులు పెట్టేవాళ్ళు లేరు. ఎందుకని? ఇక్కడ ఓడిపోయి ఉన్నాడు, నేను చెప్పినట్టు సర్పంచ్ కనీసం 10 లక్షలు ఇవ్వాలా, కౌన్సిలర్ ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి ఒకళ్ళకి ఒక 5 లక్షలన్న మినిమం ఇవ్వాలి, మళ్ళీ కార్పొరేషన్ అంటే కనీసం 10 లక్షలు ఇవ్వాలి వాళ్ళకి చేతికి. ఇటు వాళ్ళతో పాటు అధిష్టానం కూడా ఇవ్వాలి కదా ఎంతో కొంత. అంటే 100 కాదు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో 60 డివిజన్లు ఉన్నాయి అనుకుందాం, 60 డివిజన్లు 60 పదులు వచ్చేటప్పటికి 10 లక్షలు వస్తే 6 కోట్లు ప్లస్ అక్కడ ఎంపీడీసీ జెడ్పీటీసీ ఇవన్నీ పెట్టుకుంటే దోలు తీరిపోతుంది. అంటే ఒక ఎమ్మెల్యే తన పరిధిలో కనీసం 20 డివిజన్లు ఉంటాయి కదా, 20 డివిజన్లు 20